ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత ఉప ప్రధాని సంఘ సంస్కర్త మాన్యశ్రీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఈ నెల ఏప్రిల్ 5 తారీఖు నాడు పరిగి నియోజకవర్గంలోని పెద్దలందరి సమక్షంలో అన్ని సంఘాల సమక్షంలో నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం పరిగి నియోజకవర్గంలోని 7 మండలాల ప్రముఖులతో అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 5 తారీఖు నాడు 2 గంటలకు పరిగి మున్సిపల్ కోర్టు నుండి మరి శారదా గార్డెన్ వరకు పెద్ద ఊరేగింపుగా మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ అలాగే జగజీవన్ రామ్తో పాటు ఏప్రిల్ మాసం సంఘ సంస్కర్తల యొక్క మహనీయుల మాసం కాబట్టి మిగతా మహనీయులందరినీ స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలు కొనసాగిస్తామని స్లోగన్స్ ఇచ్చుకుంటూ పరిగి నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కోట ఆవరణ నుండి శారదా గార్డెన్ వరకు పెద్ద ఊరేగింపుగా డప్పులతో కళా నృత్యాలతో మరి నియోజకవర్గంలోని ప్రముఖులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని మేధావులందరూ సంఘ సంస్కర్తలందరూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని సెక్షన్ల ప్రజలు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొనాలని పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులందరికీ ఈ సమావేశం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలోని పెద్దలందరూ అన్ని ప్రముఖులందరూ కూడా పాల్గొని మరి 5 తారీఖు నాడు జయప్రదం చేయాలి. అట్లాగే రేపు మరి సాయంత్రం 4 తారీఖు నాడు దొమ్మ మండలంలో కిష్టాపూర్ గ్రామంలో మరి మాన్యశ్రీ భారత మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు మరి జగజీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ కార్యక్రమానికి మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి మందకృష్ణన్న గారు ముఖ్య అతిథిగా మరి ఇతర ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఆ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి తాలూకాలోని అంబేద్కర్ వాదులు బహుజన వాదులు యువజన సంఘాలు రాజకీయాలకు అతీతంగా మాకు చెప్పలేదనకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆ సమావేశానికి హాజరై విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా రేపు 3 గంటలకు జయప్రదం చేయాలని చెప్పి ఈ పరిగి తాలూకాలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై